చేరి వచ్చిన అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం ఈరోజు సజీవుల లెక్కలో మనం దేవుని సన్నిధిలో ఈ విధంగా మనం కలుసుకొనగలిగాం. ఈరోజు మనందరం దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని యొక్క సన్నిధిలోనికి మనందరం చేరి వచ్చాం. అయితే మనం దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలంటే పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. పూర్ణము అంటే ఏంటి? పూర్ణము అంటే బైబిల్లో మనకి పూర్ణమైన సంఖ్య ఒకటి చెప్పారు, 7 అనేది పూర్ణమైన సంఖ్య. అంటే 7 విషయాలు దేవుడు మనతో మాట్లాడాలని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. అయితే 7 విషయాల్లో దేవునికి మనకి సంబంధాన్ని మనం కలిగి ఉన్నాం. ఆ సంబంధాన్ని మనం తెలుసుకొనగలిగితే మనం పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. అయితే ఆ 7 విషయాలు అంటే మన దేవుడు మనతో సంబంధాన్ని కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన ఈ లోకంలో మనతో సంబంధం కలిగి జీవించాలని చెప్పి ఆశపడే దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఆ యొక్క సంబంధం ఎలాంటి సంబంధాన్ని మనం కలిగి ఉన్నామో ఆ సంబంధాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించడానికి, స్తుతించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ సంబంధం గురించి తగినంత అనుభవం లేకపోవటం వల్ల చాలామంది ఆయన్ని ఆరాధిస్తున్నాము అని చెప్పుకుంటూ ఆ యొక్క సంబంధాన్ని తెలుసుకోలేక వ్యర్థంగా ఆయన్ని ఆరాధించేవారుగా ఉన్నారు. సరే, ఈరోజు మనం ఆయన యొక్క సంబంధం గురించి, ఆయన మనతో ఎట్లా కమ్యూనికేట్ అవుతూ ఉన్నాడు, ఆయన మనతో ఎట్లా సంబంధాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాల గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకొని మనం వాక్యానుసారంగా మనం దేవుడిని ఆరాధించుకుందాం. చూడండి, మొట్టమొదటిగా మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన మన మధ్యలో ఉండే దేవుడు. మన దేవుడు మొట్టమొదటి సంబంధం ఏంటంటే ఆయన మన మధ్యన ఉండే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఎట్లాగంటే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలోనైనా పాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. అదేవిధంగానైనా మా యొక్క మాటల ద్వారా మేము ఆరాధించడానికినైనా మీకు వాక్య భాగాన్ని మేము చదివి ఉన్నాం తండ్రి. ఆ వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మేమైతే ఎందుకు పనికిరాని వారునైనా మీకు ఆత్మధార మమ్మల్ని నడిపించండి. మీకు ఆత్మీయ ఆహారం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. దేవునికి మనకున్న సంబంధం ఎలాంటి సంబంధం అంటే ఆయన మన మధ్య ఉండే దేవుడిగా ఉన్నాడు. మనం దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి అని మనం పరిశీలన చేస్తే ఆయన మన మధ్యలోనే ఉన్నాడు. ఎందుకంటా ఉన్నాడు, ఇక్కడ చూడండి, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. దేవుడై ఉండి ఎందుకు పనికిరాని మన మధ్యలో నివసించాడు ఆయన. అందుకని మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. దాన్ని మనం గ్రహించాలి. ఈ లోకంలో మనం నివసించేటప్పుడు మన పరిస్థితి ఏంటంటే నీటి బుడగలాంటి జీవితం మంది. రీసెంట్గా అది నిన్నగాక మొన్న, ఈరోజు ఆదివారం కదా, నిన్న అనుకుంటా, మేము అక్కడ తెలగపాలెం అద్దుకున్నాం. అక్కడ అద్దుకున్న పక్కన ఇంట్లో ఒక అబ్బాయి, గోపి అనే అబ్బాయి పేరు. అంటే మనవడు చాలా ప్రేమగా ఉంటారు. ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరు చాలా ప్రేమగా ఉంటారు, బాగా ప్రేమ అనమాట. అయితే నిన్న ఉద్యోగానికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు అక్కడ మన సాగర్ డ్యామ్ దగ్గర కాలకృత్యాలు తీసుకొని పైకి వస్తూ ఉన్నాడు, జారిపోయి లోపల పడి చనిపోయాడు. ఆ శవం ఈరోజు ఉదయం దొరికిందంట. చూడండి ఎలాంటి బ్రతుకులు అంటే మన బ్రతుకులు చాలా చిన్న బ్రతుకు మంది. ఏ నిమిషం, ఏ సెకండ్ ఏం జరిగిద్దో మనకు తెలియదు. మనల్ని బాగా ప్రేమించేవాళ్ళు మనకు తెలియని క్షణంలో వెళ్ళిపోవచ్చు. ఏం జరిగిద్దో మనకు తెలియదు. ఇంత చిన్న జీవితాన్ని కలిగిన మన మధ్యలో మన దేవుడు నివసించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళ మధ్య నివసించడానికి ఒప్పుకోరు వాళ్ళు. ఒకవేళ మనం కొద్దిగా బాగా చదువుకున్నాం అనుకోండి,
అసలు ఏం చదువు రాని పొలం పనులు చేసే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడమంటే, వాళ్ళతో సహవాసం చేయమంటే మనం చేయగలుగుతామా? కొంచెం చేయడానికి కష్టంగానే ఉంటుంది. మన జీవితంలో చాలా గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మన మధ్య నివసించెను. దేవుడు మన మధ్య నివసించిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారుగా ఉన్నాం. దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే గాడ్ అమాంగ్ అస్. గాడ్ అమాంగ్ అస్ అంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అందుకే తర్వాత చదవండి. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమ కనుగొంటిమి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆయన మహిమ మనం కనుగొనలేకపోతా ఉన్నాం. ఈ లోకంలో స్వస్థతలు అని చెప్పి ఏదో నా కడుపులో నొప్పి తగ్గింది అంటున్నాం. యేసుక్రీస్తు వారు పుట్టుకుంటి వాళ్ళని బాగు చేశాడు, ఆయన పుట్టు గుడ్డి వాళ్ళని బాగు చేశాడు, ఆయన చనిపోయిన వాళ్ళని తిరిగి లేపాడు. వాటితో పోల్చుకుంటే ఇప్పుడు జరిగాయన్నీ నిజమైన స్వస్థతలేనా? అయ్యా నాకు తలనొప్పి అయ్యా తగ్గిపోయింది, అది స్వస్థత. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. ఎందుకంటే అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్న ఆయన మన మధ్యలో నివసించిన దేవుడిగా ఉన్నాడు. చూడండి, మన మధ్య నివసించడమే కాదు, చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక మన మధ్య నివసించిన దేవుడిగా ఉన్నాడు. ఇంకా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చదవండి. 6:16 దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. చాలు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే దేవునికి మనకున్న సంబంధం ఎలాగ ఉందంటే ఆయన చూడండి, నేను వారిలో నివసించి సంచరింతును. మన దేవుడు మనతో ఉండే దేవుడు అని చెప్పి ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే నేను వారిలో నివసించి సంచరింతును. ఆయన పరిశుద్ధుడు. మనం ఎలాంటి వాళ్ళం? మనం పాపాత్ములు. ఇలాంటి పాపాత్ములైన మనలో నివసించడానికి, మనలో నివసించి సంచరించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మనం దేవుని మందిరానికి రావాలంటేనే మనకు ఎంతో కష్టంగా ఉంటుంది. దేవుని మందిరంలో గడపాలంటేనే మనం చాలా విసుగ్గా ఫీల్ అవుతాం. ఏముందిలే, ఏదో ఆదివారం కూడా ఏదో నామకార్థంగా వెళ్తాం, ఎందుకంటే పక్కన వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి వెళ్తాం. కానీ మన దేవుడు మనతో నివసించి సంచరించి దేవుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కదా. తర్వాత కంటిన్యూ చేయండి. తర్వాత నేను వారికి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున నేను వారి మధ్య ఉండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. చూడండి, ఆయన మనలో ఉండి ఆయన మనలో నివసించి సంచరిస్తాను అని చెప్తా ఉన్నాడు. ఇంకా ఏం చెప్తా ఉన్నాడు? మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. స్వయానా దేవుడే చెప్తా ఉన్నాడు. ఏమని? మీరు నా కుమారులు కుమార్తెలు. చూడండి, ఆయన మనతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆ యొక్క సంబంధాన్ని మనం గ్రహించేవారుగా ఉండాలి. ఆయన ఎలాంటి సంబంధాన్ని ఏర్పరచుకోవాలనుకుంటా ఉన్నాడంటే ఆయన మనలో నివసించి సంచరించాలని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. చూడండి, అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నా ప్రజలు అని చెప్పి అంటా ఉన్నాడు. ఇక్కడ ఏమని? మీరు ఏమంటా ఉన్నాడు? నా ప్రజలై ఉందురు, వారు నా ప్రజలై ఉందురు. ఎవరంటారు చెప్పండి? ఎందుకు పనికిరాని వాళ్ళని, దుర్మార్గుల్ని, దుష్టుల్ని, పాపంలో జీవించే వాళ్ళని వీరు నా ప్రజలు అని చెప్పి ఎవరంటారు? మన దేవుడు అలాంటి సంబంధాన్ని మనతో కలిగి ఉండాలని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి దేవుడు మనతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలని ఆశపడతా ఉన్నాడు? నా ఇటు చూడాలి. దేవుడు మనతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలని ఆశపడతా ఉన్నాడు చెప్పండి. బైబిల్ వాక్యం చదువుకుంది, మనం బయట ఏం చెప్పుకోవాలి. ఆయన యొక్క సంబంధం మనతో ఎట్లా ఉండాలనుకుంటా ఉన్నాడు? ఆయన్ని మనం గుర్తించగలగాలి. ఆయన యొక్క అవతారం అంటే ఆయన మనం చూడగలిగాం. ఆయన మనలో ఉన్నాడు. ఆయన యొక్క అవతారాన్ని మనం చూడగలిగాం. తర్వాత ఆయన గుర్తింపు కలిగి ఉన్నాడు. ఆయన గుర్తింపు కలిగి ఉన్న దేవుడుగా ఉన్నాడు.
కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం దేవుణ్ణి ఎందుకు మనం ఆరాధించాలి అంటే ఆయన మనతో జీవించే దేవుడు, అంటే మన మధ్యన ఉండే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన మనల్ని కుమారులుగా కుమార్తెలుగా చేసుకుని ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన ప్రజలుగా మనల్ని చేసుకుని ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. మొట్టమొదటిగా మన మధ్యన ఉన్న దేవుడిగా ఉన్నాడు, ఆయన మన మధ్యన ఉన్నాడు అనే సంబంధం అన్నమాట మనకి. తర్వాత రెండవదిగా మన యొక్క జీవితంలో దేవుడు మనతో ఉన్న సంబంధం ఎలాంటిదంటే దేవుడు మనతో ఉన్నాడు. ఆయన ఫస్ట్ ఏం చేశాడు? ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన రెండవది ఆయన ఎట్లా ఉన్నాడు? మనతో ఉన్నాడు. అంటే మనతో దేవుడు అని మనం చెప్పుకోవచ్చు. దాన్ని ఇంగ్లీష్లో మనం ఏం చెప్పుకోవచ్చు అంటే గాడ్ విత్ అజ్, మనతో కలిగి ఉన్నాడు అనమాట. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము, ఆయన మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనం. ఎమ్మానుయేలను పేరుకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఆయన మనతో దేవుడు, మనతో ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్న దేవుడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, చూడండి, దేవుడు మనకు తోడని అర్థము. చూడండి, మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన తోడు మనకు ఎప్పుడు అవసరం అయింది? ఏదన్నా మనం కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు మనకు తోడు కావాలి. ఏదన్నా అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎవరన్నా మన దగ్గరకు వచ్చారనుకోండి, మనం సహజంగా ఏమని కోరుకుంటాం? వాళ్ళని కొంచెంసేపు ఉంటే బాగుంటుంది అనుకుంటాం. ఎందుకు? కొంచెం తోడుగా ఉంటారు, కొంచెంసేపు మాట్లాడుకోవచ్చు కదా అని ఆశపడతాం. అయితే దేవుడు మనతో ఎలాంటి సంబంధాన్ని మనతో కలిగి ఉన్నాడంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన చూడండి, దేవుడు మనకు తోడని అర్థము. చూడండి, ఇక్కడ యోహాను సువార్తలు అంటా ఉన్నాడు, యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఏమంటా ఉన్నారంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. చూడు, యేసుక్రీస్తు వారు చనిపోయారు, తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు మనకి తోడుగా ఉండడానికి పరిశుద్ధాత్ముడిని మనకు మళ్ళీ తీసుకొచ్చాడు తండ్రి దగ్గర నుండి. ఎందుకు? ఈ లోకంలో మనం సంతోషంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడిని మనకి ఇచ్చి ఉన్నాడు దేవుడు. చూడండి, ఆయన మనల్ని మర్చిపోవాలా. అందుకే ఆయన మనతో దేవుడు, గాడ్ విత్ అస్ అని మనం చెప్పుకోవచ్చు. దేవుడు మనతో ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అందుకే చూడండి, ఇదే యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చదవండి. 16, 13 జాగ్రత్తగా వినాలి, వింటేనే అర్థమైంది. మనం పక్కకు చూస్తే ఏం అర్థం కాదు, నా వైపు చూడాలి, బైబిల్లో చూడాలి. అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మీరు సత్యమందును సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. చూడండి, అక్కడ దేవుడు మనకి ఆయన యొక్క పరిశుద్ధాత్మను మనకి ఇచ్చి ఉన్నాడు. ఆయన ఏమంటా ఉన్నాడంటే సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు, చూడండి, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు దేవుడు మనతో ఉన్నాడు. చూడండి, మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. మొట్టమొదటిగా ఆయన మన మధ్యలో ఉన్నాడు, మన మధ్యలో ఉన్న దేవుడిగా కనపడతా ఉన్నాడు. రెండవదిగా ఆయన మనతో ఉన్న దేవుడిగా కనపడతా ఉన్నాడు. ఆయన చూడండి, ఆయన ఎట్లా ఆయన మారుతూ ఉన్నాడు మన కోసం. ఒకవేళ మనతో లేకపోతే, ఒకవేళ మనం భయపడతామేమో ఈ లోకంలో జీవించేటప్పుడు, ఒకవేళ మనం బాధలో ఉంటామేమో, ఈ లోకంలో మనం ఏ విధంగా నడుచుకోవాలో మనకు తెలియదేమో అని చెప్పి దేవుడు మనతో ఉన్న దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుడిని ఆరాధించేవారుగా ఉండాలి. ఎందుకంటున్నాడు ఇక్కడ ఏమని? సర్వసత్యములోనికి నడిపించే దేవుడిగా ఉన్నాడు. ఈ లోకంలో సర్వసత్యములోనికి మనం నడవలేకపోతా ఉన్నాం. ఈ లోకంలో ఏమైందంటే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోకుండా లోక జ్ఞానాన్ని మిక్సింగ్ చేసి ఏం చేస్తున్నామంటే ఇదే దేవుని యొక్క జ్ఞానం అని చెప్పి అపోహపడతా ఈ లోకంలో మనం
జీవిస్తూ ఉన్నాం. రెండవదిగా మన దేవుడు మనతో ఉన్న దేవుడిగా ఉన్నాడు కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉన్నాం. ఎందుకంటే ఆయన మన సహచర్యాన్ని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన మన యొక్క నడిపింపును ఆయన కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. మొట్టమొదటిగా ఆయన మన కోసం అవతరించిన దేవుడిగా ఉన్నాడు. ఆయన గుర్తింపు కలిగిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఇంకా ముందుకెళ్ళినట్లయితే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే చూడండి, మనలో దేవుడైన చూడండి ఎట్లాగంటే గాడ్ ఇన్ అజ్, ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనలో ఉన్నాడు. ఆయన గుర్తించగలగాలి. చాలా వేరు మనం చెప్పేది కొంచెం జాగ్రత్తగా వింటే అర్థమైంది. ఆయన మనతో ఉన్న దేవుడుగా ఉన్నాడు, ఆయన మనలో ఉన్న దేవుడుగా ఉన్నాడు. అది ఎట్లాగంటే మీకు చూపిస్తాను చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. చాలు చూడండి, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. మనం ఆయనకి ఆలయమై ఉన్నాం. చూడండి, ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఆయన మనతో ఉండడానికి ఇష్టపడిన దేవుడిగా ఉన్నాడు, ఆయన మనలో ఉండడానికి ఇష్టపడే దేవుడిగా ఉన్నాడు. ఆయన అంత పరిశుద్ధుడైన దేవుడిగా ఉండి పాపాత్ములైన మనతో ఉండడానికి, మనలో ఉండడానికి ఇష్టపడే దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటా ఉన్నాడు ఏమనంటే ఇక్కడ, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. మనం ఎరిగితే మనం ఏం చేస్తాం? దేవుని మందిరంలో ఉండడానికి మనం ఇష్టపడతాం. దేవుడు మనలో ఉండడానికి ఇష్టపడతా ఉంటే మనం దేవుని యొక్క మందిరంలో ఉండడానికి ఇష్టపడలేకపోతా ఉన్నాం. ఎందుకు? మనకు సిగ్గు. మందిరంలో వచ్చి కూర్చోవాలంటే మనకు సిగ్గు. ఎందుకు? ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో. రేపు నరకంలో పడ్డామనుకోండి, నరకంలో అందరూ ప్రపంచంలో ఆదాం మొదలుకొని అప్పటి వరకు ఎవరైతే జీవించిన అందరూ చూస్తారు. అరే ఇతనేంద్ర నరకంలో పడ్డాడు అనుకోవటం కష్టమా? లేదంటే మందిరంలోనికి వచ్చి కూర్చోవడం కష్టమా? నరకంలో పడితే బయటికి రాలేము. మందిరంలోనికి వస్తే మనం దేవుని యొక్క సన్నిధిలోనికి, పరలోకానికి వెళ్ళగలుగుతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, అందుకని 20 వచనం చదవండి. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి, దేవుణ్ణి మనం ఆరాధించేవారుగా ఉండాలి. ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలంటే ఆయన మనలో ఉండే దేవుడుగా ఉన్నాడు, ఆయన మనతో ఉండే దేవుడుగా ఉన్నాడు, ఆయన మన మధ్యలో ఉండే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. ఆయన్ని అందుకన్నాడు ఇక్కడ, విలువ పెట్టి కొనబడిన వారు కనుక. ఏం చేయాలి? మనం దేవుని మందిరంలో మనం ఉండాలి. మనందరం ఊరిని ఈ లోకంలో పుట్ల. దేవుడు మనం విలువ, ఆయన రక్తం పెట్టి ఆయన కొనుక్కున్నాడు. ఆయన రక్తం చివరి బొట్టు వరకు ఆయన చిందించిన వాడు. ఆయన మన కోసం ఈ లోకంలో సహజంగా ఏదైనా డబ్బు ఖర్చు పెట్టవచ్చు ఎవరైనా, కానీ ఆయన మనల్ని రక్తంతో కొనుక్కున్న దేవుడిగా ఉన్నాడు. ఆయన అందుకన్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మరి బాప్తిస్మం తీసుకొని మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించలేకపోతా ఉన్నాం? చాలామంది తెలియక ఏమనుకుంటారంటే ఆదివారం ప్రార్థన చేసేవారుగానే ఉంటారు. ఏదో 4 పాటలు పాడి వాక్యం చదువుకొని ఆమెనే వెళ్ళిపోతారు. అదే ఆరాధన అని చెప్పి అనుకుంటారు. కాదు, మన యొక్క జిహ్వ ఫలాన్ని మనం దేవునికి అర్పించేవారుగా ఉండాలి. అది ఆరాధన అంటే. మనం దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని మనం నోరు తెరిచి దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. మరి ఏది అలాంటి క్రమాన్ని మనం కలిగి ఉన్నామా? ఏదో ఒకటిలయ్యా, అది కూడా దేవుని మందిరమే, ఇది దేవుని మందిరమే అని చెప్పి మనం సర్దిపి చెప్పుకొని ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దేవుడు మనలో ఉండే దేవుడుగా ఉన్నాడు మూడవదిగా. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి మనం స్తుతించేవారుగా ఉండాలి. చూడండి, ఇంకా మనం చూసుకున్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, ఇంకా క్లారిటీ కోసం చెప్తున్నా, రోమపత్రిక 8వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న పక్షమున మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ
శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవయుక్తమైనది. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న పక్షమున, దేవుని ఆత్మ ఎక్కడ నివసిస్తూ ఉంది? మనం ఈ లోకంలో ఎక్కడ నివసిస్తూ ఉన్నాం? మన ఇంట్లో మనం నివసిస్తాం. మన ఇంటిని ఎంత బాగా కట్టుకోవాలని ఆశపడతాం. మంచిగా కట్టుకోవాలి మన ఇల్లు. ఒక వీలైతే మనం పెద్ద డాబా వేసుకోవాలి, మంచిగా ఏసీ పెట్టుకోవాలి, ప్రశాంతంగా ఉండాలని చెప్పి మనం ఆశపడతాం. అయితే మన జీవితంలో దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం ఏ విధంగా కట్టుకోవాలి, ఎంత బాగా చూసుకోవాలి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, ఆ విధంగా ఎప్పుడైతే మనం చూడగలుగుతామో అప్పుడు మనం దేవుణ్ణి నిజంగా ఆరాధించిన వారం అవుతాం. ఏదో నామకార్థంగా దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోతే మనం దేవుణ్ణి ఆరాధించిన వారం కాదు. ఏదో 4 మాటలు చెప్పి ఆరాధన చేస్తున్నాను అనుకుంటే అది దేవుణ్ణి ఆరాధించినట్లు కాదు. ఎందుకంటే దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడు. అందుకే ఈ లోకంలో దాన్ని మనం గ్రహించాలి. దేవుడు నాతో నివసిస్తూ ఉన్నాడు. అందుకే కొలస్సీయులకు రాసిన పత్రికలు అంటాడు. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27 వచ్చిన చదవండి. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యము ఎటిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమా నిరీక్షణకు కారణమై ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? ఆయన మన యందు ఉన్నాడు. చూడండి, అక్కడ అంటా ఉన్నారు ఏమని? మీ అందున్న క్రీస్తు. యేసుక్రీస్తు వారు మన యందు ఉన్నారు, మన లోపల ఉన్నారు. ఆయన మన యందు అంటే మనలో ఉన్నారు యేసుక్రీస్తు వారు. మరి దాన్ని మనం గ్రహించామా? అందుకే మన యందున్న క్రీస్తు అందుకే అనగా మీ యందున్న క్రీస్తు, దాన్ని మనం గ్రహించాలి. యేసుక్రీస్తు వారు నాలో ఉన్నారు, నా లోపల ఉన్నారు ఆయన అని మనం భయం కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. ఎంతమంది భయం లేకుండా జీవిస్తూ ఉన్నాం ఈ లోకంలో. బాప్తిసం తీసుకొని ఆరాధన మానేయటం అంటే ఎంత సులువుగా ఉందంటే అంత సులువుగా ఉంది. ఒకసారి అమెరికా దేశంలో 100 మీటర్లు పరుగు తీసే అతన్ని సెలెక్ట్ అయ్యాడు. ఆయన పేరు, ఊరు ఏమైనా చెబితే టైం సరిపోద్ది. కాబట్టి నేను ఏం చెప్పట్లా, ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాదు, జస్ట్ తెలుసుకోవడం కోసం నేను చెప్తా ఉన్నాను. అయితే 100 మీటర్ల పందెం వచ్చినప్పుడు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాడు. అయితే ఆదివారం వచ్చింది. ఆదివారం వస్తే ఆ సెలెక్టర్స్ చెప్పారు, అయ్యా నువ్వు పలానా ఆదివారం, వచ్చే ఆదివారం నువ్వు పరుగు పందెానికి వెళ్ళాలి. ఆ రోజు 100 మీటర్ల పరుగు పందెం పెట్టారంటే ఆయన ఏమంటాడంటే, అయ్యా నేను 100 మీటర్ల పరుగు పందెానికి నేను వెళ్ళలేను, ఆదివారం నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా నేను మాత్రం వెళ్ళను అని చెప్పి అడ్డం తిరిగాడు. వాళ్ళందరూ అనుకున్నారు, పేపర్లు వేసారు ఏమనంటే ఇతను దేశాన్ని దూషిస్తూ ఉన్నాడు, దేశం కోసం వెళ్ళలేకపోతా ఉన్నాడు, ఆదివారం కోసం వెళ్ళడంట అని చెప్పి విమర్శించారు అందరూ. సరే, అది జరిగిపోయింది. తర్వాత 400 మీటర్ల పరుగు పందెం వచ్చింది. అయితే ఈయన ఏమన్నాడంటే ఆ పేరు పోగొట్టుకోవాలిగా, అయ్యా నేను 400 మీటర్ల పరుగు పందెానికి వెళ్తా అన్నారు. అందరూ విమర్శించారు ఏమని? నీ ఫిజిక్స్ చూస్తే నువ్వు 100 మీటర్ల పరుగు పందెానికి సరిపోతావు, 400 పరుగు మీటర్ నువ్వు సెట్ అవ్వు అయ్యా, నువ్వు పనికిరావు అని చెప్తారు. నువ్వు సెట్ అవ్వు, నువ్వు పడిపోతావు, నువ్వు ప్రాణానికే ప్రమాదం వచ్చింది అంటారు. సరే అవన్నీ కాదు, నేను వెళ్తానని చెప్పి నిలబడ్డాడు, పరుగు పందెానికి వెళ్ళాడు. 400 మీటర్ల పరుగు పందెాన్ని కొట్టిన తర్వాత అందరూ పేపర్లు వేసారు ఏమని? దేశం పేరు నిలబెట్టాడు, ఎంతో సూర్యుడు వీరుడు అని పేపర్లు వేశారు. అప్పుడు ఏమన్నాడంటే నా రిటైర్మెంట్ ప్రకటిస్తా ఉన్నాను అన్నాడు. చూడండి, ఆదివారం కోసం ఆయన పరుగు పందెాన్ని పక్కన పెట్టేశాడు 100 మీటర్లో. దేవుడు 400 మీటర్ల పరుగు పందెంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేటట్టు చేశాడు. ఎప్పుడైతే మన జీవితంలో దేవుని కోసం మనం త్యాగం చేసేవారుగా ఉంటామో,
మనం ఎన్నో గొప్ప కార్యాలు మనం చూడవచ్చు. ఆదివారం దేవుణ్ణి ఆరాధించవలసిన మనము చాలా సునాయాసంగా వదిలిపెడతా ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఆయన మన యందున్న దేవుడిగా ఉన్నాడు. అందుకే కొలస్సీ రాసిన పత్రికలో మనకు ఆ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని? మీ యందున్న క్రీస్తు అని చెప్పి ఇక్కడ మనకి చెప్తా ఉన్నాడు. చూడండి, అక్కడ 28వ వచనం చదవండి. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని. చాలు చాలు చాలు. క్రీస్తునందు ఎక్కడున్నాం మనం? క్రీస్తునందు అంటే క్రీస్తు మనలో ఉన్నారు. మరి యేసుక్రీస్తు వారు మనలో ఉన్నప్పుడు మరి మనం దేవుణ్ణి ఖచ్చితంగా మనం ఆరాధించాలి. అందుకంటున్నాడు ఇక్కడ, క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు. మన జీవితంలో మనం చాలా చాలా జాగ్రత్తగా ఈ లోకంలో మనం జీవించాలి. ఎందుకంటే ఆయన మనకున్న సంబంధాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం ఈరోజు. ఇవన్నీ మనం చాలాసార్లు విన్నాం. అయితే వేరు వేరు పరిస్థితుల్లో మనం విన్నాం. క్రిస్మస్ అప్పుడు ఇమ్మానుయేల్ అంటే మనకు తోడు అనే మాటలు విన్నాం. అంటే వేరు లొకేషన్స్లో మనం విన్నాం. అయితే ఆయనకి మనకున్న సంబంధాన్ని గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ సంబంధాన్ని మనం జాగ్రత్తగా మనం తెలుసుకొని ఈ లోకంలో మనం దేవుడిని ఆరాధించాలి. అందుకే ఇక్కడ మనకేం కనపడతా ఉంది? ఆయన మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు అంటే ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆయన రూపాంతరం చెందించే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, ఆయన్ని స్తుతించేవారుగా ఉండాలి. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే చూడండి, తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? 4వదిగా, మన దేవుడు మనతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడంటే ఆయన మన పక్షాన ఉండే దేవుడిగా ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఆయన మన పక్షాన ఉన్న దేవుడిగా ఉన్నాడు. ఆయన మన పక్షాన ఉంటే ఈ లోకంలో మనం ఎట్లా జీవించాలి? చూడండి, 35వ వచనం చదవండి. 35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఇవన్నీ మనకు రావసరలా. ఆదివారం మన ఇంటికి చుట్టాలు వస్తే చాలు, దేవునికి మనకున్న సంబంధం తెగిపోతారు. ఆదివారం దేవుడు వచ్చి అడుగుతాడు, దేవుని మందిరానికి వచ్చి అడుగుతాడు, ఏమని? అబ్బాయి ఎక్కడున్నావు అంటాడు. చూస్తాడు, దేవుడు ఎక్కడికి వచ్చి చూస్తాడు, పలానా వ్యక్తి ఏడి కనపట్టలేదు అనుకుంటాడు. ఏదేను వనంలోకి వెళ్ళి దేవుడు ఏం చేశాడు? పిలిచాడు. ఏమని? అవా ఎక్కడున్నావు, ఆదాం ఎక్కడున్నావు అన్నారు. వాళ్ళు ఏం చేశారు? చెట్టు చాటును దాక్కుని ఉన్నారు. మనం కూడా అదే విధంగా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనకి ఏమీ రాకపోయినా మనం దూరంగా వెళ్ళిపోతా ఉన్నాం. చూడండి, అందుకు అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడవడని. ఇక్కడ శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గము ఏది వచ్చినా మనం ఈ లోకంలో మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి మనం సైలెంట్గా ఉన్నాం అనుకోండి, ఏమైనా ఉపయోగం ఏమైనా ఉందా? మనం ఇంట్లో కూర్చున్నాం ఒకటే, దేవుని సన్నిధిలో కూర్చున్నాం ఒకటే. అప్పుడు కాకపోతే అటెండెన్స్ వేయించుకోవడానికి వస్తాం. ఏది? పిల్లలు ఉంటారు, వాళ్ళ ఇంటి దగ్గర చదవరు, స్కూల్లోకి వస్తారు, ఊరికి వెళ్ళి కూర్చుంటే వాళ్ళని ఏమంటారు? మొద్దోడు అంటారు. అరే మొద్దోడు రాడికి ఏం రాదురా అంటారు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఏ పరిస్థితి వచ్చినా మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, దేవుణ్ణి మనం స్తుతించేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ చూడండి, ఇంకా ఎందుకంటే మనం దేవుణ్ణి ఆరాధించాలి. మొదటి యోహోను చూడండి, మొదటి యోహోను 2వ అధ్యాయము, మొదటి యోహోను 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల
నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. చూడండి, ఆయన మనం వదిలిపెట్టలా, మనకి ఉత్తరవాదిగా మన పక్షాన ఉన్నాడు ఆయన. అందుకే దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని చెప్పి అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చదువుకుంటే ఆయన పరలోకంలో మన పక్షాన ఉండి ఆయన వాదించేవాడుగా ఉన్నాడు, దేవుణ్ణి అడిగేవాడుగా ఉన్నాడు. ఎందుకు అడగాలి దేవుడు? అయ్యా ఒక్క సంవత్సరం చూద్దాం, అయ్యా ఒక్క నెల. ఒకవేళ దేవుడు అనొచ్చు ఏమని, అతని ఫలాలు కనిపించడం లేదు తీసేస్తానని అంటే యేసుక్రీస్తు వారు దేవుడిని అడుగుతాడు ఏమని, అయ్యా ఒక్క నెల చూద్దాం, అయ్యా ఫలిస్తాడేమో, అయ్యా ఒక్క సంవత్సరం చూద్దాం, ఈ సంవత్సరం అయినా ఫలాలు చూద్దాం అని చెప్పి దేవుడు మన పక్షాన ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడని చెప్పి ఇక్కడ మనకు కనబడతా ఉన్నాడు. చూడండి, మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. మరి ఆయన మనతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. మరి మనం ఆయనతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాం? జాగ్రత్తగా వినాలి, వింటేనే అర్థమైంది. నేను యాకోబు వాడు చేశాడు, అబ్రహాం వాడు చేశాడు, ఆశీర్వాదం వచ్చింది అని నేను చెప్పడానికి ఇష్టపడను. ఈ లోకంలో మనం ఎట్లా ఉండాలి, మనం ఎట్లా ఉంటే మనం ఆశీర్వాదం ఎట్లా పొందుతాం అనేదే చెప్తా నేను. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు దేవుడు ఆశీర్వదించాడు, వాళ్ళు ఎట్లా నడిచారు, దేవునికి ఇష్టలుగా నడిచారు, దేవుడు ఆశీర్వాదం అయిపోయింది. మనం వాళ్ళ ఆశీర్వాదం చూసి మన ఆశీర్వాదాన్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలి? సహజంగా ఈ లోకల్ ఆశీర్వాదం అంటే అనేక మంది కూడి వస్తారు, స్వస్థతలు అంటే అనేక మంది పరిగెత్తుకుంటా వస్తారు దేవుని సన్నిధికి. ఒకవేళ స్వస్థత పడకపోతే, ఆశీర్వాదం రాకపోతే వాళ్ళు బయటికి వెళ్ళి విమర్శిస్తూ ఉంటారు. ఏమని? అయ్యా మేము యేసుక్రీస్తు క్రైస్తవులుగా వచ్చాము, మా కుటుంబంలో ఇలాంటి శ్రమ వచ్చింది కాబట్టి మేము బయటకు వచ్చాము అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఒక ఆమె మాట్లాడుతూ ఉంది, నేను క్రైస్తవురాలుగా దేవుడిని నమ్ముకున్నాను, నాకు ఉన్నాయి మొత్తం కోల్పోయాను, నేను ఎందుకు యేసుక్రీస్తుని నమ్ముకున్నాను అని చెప్పి ఆమె పబ్లిక్గా చెప్తా ఉంది. ఎందుకు చెప్తా ఉంది? మైకు పట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు దేవుని దగ్గరికి వస్తే అన్ని ఆశీర్వాదాలే, అన్ని దీవులే, మీకు అన్ని రోగాలు పోతాయి, మీకు అన్ని అప్పులు పోతాయి. ఈ మధ్యకాలంలో అదే బోధ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఆశీర్వదించబడాలి, మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే మనం ఏ విధంగా జీవించాలనేది తెలుసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు మనతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడంటే మన పక్షముగా ఉండే దేవుడిగా ఉన్నాడు ఆయన. అందుకే ఆయన అంటే గాడ్ ఫర్ అజ్. మొట్టమొదటిగా మన దేవుడు ఎలాంటి దేవుడు చెప్పండి, త్వరగా ఇంగ్లీష్లో చెప్పండి. గాడ్, సరే తెలుగులో మన దేవుడు ఎలాంటి దేవుడు? దేవుడు మన మధ్యన ఉండే దేవుడుగా ఉన్నాడు ఆయన, గాడ్ అమాంగ్ అస్. రెండవదిగా చూసి చెప్పకూడదు, చూసిన వాళ్ళు చక్క కింద చూసి చెబుతున్నారు. అది కూడా నేను అందుకే ముందే చెప్పాను, చదువు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా చదవాలి, ఫోన్ పక్కన పెట్టేయాలి ఎవరైనా ఫోన్ చూస్తే. ఒకవేళ బైబిల్ కూడా ఫోన్లో చూడడానికి ఇష్టపడను నేను, ఎందుకంటే అది పద్ధతి కాదు. మన కోసం వాళ్ళు అంత కష్టపడి బైబిల్ని వాళ్ళు ప్రింట్ తీసుకొచ్చి మన మధ్యలో బైబిల్ ఫ్యాషన్ అయిపోయింది. బైబిల్ పెట్టుకొని ల్యాప్టాప్ పెట్టుకొని అది బోధించడం అది ఫ్యాషన్ అయిపోయింది. మంచి మంచి ఏం చేస్తాం, సరే టైం సరిపోదు. సరే, రెండవదిగా మన దేవుడు ఎలాంటి దేవుడు? మనతో ఉండే దేవుడుగా ఉన్నాడు. తర్వాత మూడవదిగా మనలో ఉండే దేవుడుగా ఉన్నాడు, మనలో ఉండే దేవుడుగా ఉన్నాడు. ఆ తర్వాత నాలుగవదిగా ఆయన మన పక్షముగా ఉండే దేవుడుగా ఉన్నాడు ఆయన. ఓకేనా? సరే చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 34వ వచనం చదవండి. అంతేకాదు దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడై మన కొరకు విజ్ఞాపనము కూడా చేయుచున్నాడు. ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు మన గురించి. అయ్యా క్షమించు, అయ్యా తప్పు మాట్లాడింది, నోరు జారింది, అయ్యా క్షమించు, అయ్యా పాపం తప్పుడు పని చేసింది, పాపం చేసాడు, క్షమించు అని మన పక్షాన ఉండి దేవుడు మన కోసం ఆయన విజ్ఞాపన చేసే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు మనం 4 విషయాలు మనం నేర్చుకున్నాం. ఆయన 7 విషయాల్లో ఆయన మనకు సంబంధాన్ని కలిగి ఉండని చెప్పి ఆయన, అందుకే ఇంద్రధనుసులో 7 విషయాలు ఉంటాయి. సంపూర్ణమైన సంఖ్య 7. అందుకే పూర్ణ మనస్సు, పూర్ణ శక్తి, పూర్ణ బలముతో మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి.
సమయం సరిపోదు కాబట్టి నేను ఈ 4 విషయాలతో నేను ముగించాలని చెప్పి ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే ఆయన మన పక్షాన ఉన్నాడు కాబట్టి ఆయన మనకి భద్రతనిచ్చాడు. ఆయన భద్రత కలిగి ఉన్నాం. ఆ భద్రత ఎలాంటి భద్రతను మనం కలిగి ఉన్నామంటే ఆయన మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. ఆయన మన కంచెని వేసి ఉన్నాడు. ఆయన మన చుట్టూ ఒక దేవదూతను మనకి ఒక కంచెని వేసి మనల్ని ఎలాంటి ప్రమాదం జరగకుండా దేవుడు మనల్ని కాచి కాపాడే దేవుడిగా ఉన్నాడు. మన పక్షాన విజ్ఞాపన చేసే దేవుడిగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉండి మనం దేవుణ్ణి ఎందుకు ఆరాధించలేకపోతూ ఉన్నాం? పరీక్ష చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఆయన మనతో ఎలాంటి సంబంధాన్ని ఏర్పరచుకోవాలని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. ఆయన ఎంత మంచి దేవుణ్ణి, ఎంత ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి. మన యొక్క నోటి ద్వారా అనేకమైన మాటలు మాట్లాడతాం. అయితే మన నోటి ద్వారా దేవుణ్ణి మనకు వచ్చి రాని మాటలతో మనం దేవుణ్ణి ఆరాధించాలి. మనం ఆరాధనలో ప్రసంగాలు మనం చేసి మనం దేవుణ్ణి ఆరాధించాల్సిన అంత అవసరం లేదు. మనం విన్న వాక్యంలో 1-2 వాక్యాలు మనం పట్టుకొని ఆ వాక్యం ద్వారా మనం దేవుణ్ణి మహింపరచాలి. అయ్యో నువ్వు నా పక్షాన ఉండే దేవుడిగా ఉన్నావు అని చెప్పి అట్లా ఏదో 1-2 మనం చాలా విషయాలు చూసాం. అట్లా 1-2 వచనాలు చాలు, మొత్తం బట్టి కొట్టి ఇంకా లేనిపోని అన్నీ ఇంకా బైబిల్లో ఉన్న అన్నీ తీసుకొచ్చి ఆడబెట్టి దేవుణ్ణి ఆరాధించాలని చెప్పి ఏమీ లేదు. మనకు వచ్చే మాటలతోనే మనం దేవుణ్ణి ఆరాధించాలి. దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు అక్కడ పైన పరలోకంలో. దేవుడు అయ్యో నా బిడ్డ నన్ను ఆరాధిస్తూ ఉంది, స్తుతిస్తూ ఉందని చెప్పి ఆయన ఎంతగానో ఆనందించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇక మధ్యాహ్నకాల సమయంలో మనందరం తల్ల వంచి ఒకరి తర్వాత ఒకరు దేవుణ్ణి ఆరాధిద్దాం. ఎందుకంటే ఆయన మనతో ఇలాంటి సంబంధాన్ని కలిగి అందరం తల్ల వంచి ఆరాధిద్దాం.